ఇయాల రేపు ఎవ్వరు కోపికలు లేకుంటాయినే అబ్బా, అస్సలు ఆగుతలేరు. ఇటొక్కటంటే అటు పదనుడు, అదాళ్ళు అని అనక ముందే వీళ్ళు పుస్తీలకు దిగుడు. ఒక్కరిద్దరు కొట్టుకుంటే ఆడికే ఓడిచిపోతుంది. అటో గ్రూపు ఇటో గ్రూప్ అయిందంటే ఇంకింత పెద్దగా అవుతుంది. ఊర్లలో గిసొంటి పంచాయతీలు కొట్లాటలు చూస్తూనే ఉంటాం కానీ ఓ తాన ఏడ ఫైటింగ్ చేస్తున్నారో చూడుండ్రి. ఏ ఊకొర్రన్న ఊకొర్రి, టెడ్లతోటి కొట్టుకోబడుతుంది. ఇంత తలకాయలకు దాకగల్లా తెప్పల మీద మనోళ్ళు కలవడతంటే దూరంకెళ్ళి చూసి గిల్లు జప్పునొచ్చిండ్రు. ఆగుర్రన్న అదే కొట్లాట చాలా సేపే నడిచింది. ఇంతకు ఇదేడంటే శ్రీశైలం డ్యామ్ కింద వరద తక్కువైందని గేట్లు బంద్ చేస్తే మనోళ్ళు చేపల షికారికి దిగిండ్రు. చిన్న చేప కాడ నాకే దొరికిందని మాట వెరిగి మరలవాడకాడికి వచ్చింది కథ. మళ్ళా అంతా ఒక్క కుటుంబమేనట. దెబ్బలు దాకినోళ్ళు దావకండ్ల పడ్డరు. పోలీసులు కేసు రాసిండ్రు. మళ్ళెప్పుడు గేట్లెత్తేది తెలియదు కాబట్టి 2 నెలలు చేపలు పట్టబోవద్దని ఆఫీసర్లు ఆర్డర్ వేసినా మనోళ్ళు బరాబర్ పోయిండ్రు. దొరికినే పట్టుకొని సప్పుడు గంట రాక గీ ఫైటింగ్ ఏందో. జర్రంతన్న ఓపిక లేకుంటే ఎట్లనే అన్నలు.